అందుకే పునర్జన్మ మనిషికి ఇచ్చేటప్పుడు ఈశ్వరుడి యొక్క ప్రత్యక్ష జోక్యం ఉండదు. నన్ను బాగా నమ్మి వినండి విషయం. ఈశ్వరుడు మనుష్యుడికి పునర్జన్మనిచ్చేటప్పుడు తాను జోక్యం చేసుకోడు. ఎవడికి వాడిదే తీర్పు. తానేమవ్వాలన్నది వాడిదే తీర్పు. భవిష్యోత్తర పురాణాన్ని ధన్య అని లలితా సహస్రనామానికి భాస్కర్ రాయలు వారు చేసిన వ్యాఖ్యానాన్ని అనుసంధానం చేస్తున్నాను నేను. ఎందుచేత అంటే ఒక్కొక్కడికి భార్య మీద విపరీతమైన ప్రీతి, అంత ప్రీతి భార్య మీద ఉంది. ఇప్పుడు వాడు భార్యని స్మరిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి. ఎందుకో తెలుసా? మనసుకు ఒక లక్షణం ఉంటుంది. మనసు ఏది సుఖమని చెప్పిందో అదే దుఃఖం కూడా. మనసు ఏది దుఃఖం అని చెప్పిందో అదే సుఖం కూడా. మీరన్న మాట అంత స్పష్టంగా లేదు అంటారేమో. నేను తెల్లవారుజామున ఏదో అలా బయటికి వెళ్ళి నడిచి వస్తున్నాను, కాసిన పాలు కొనుక్కొని. సూర్యోదయం అవుతోంది. ఎర్రటి బింబం కామాక్షి పరదేవత లలాటమునందు అలంకృతమైనటువంటి కుంకం బొట్టులా ఉంది. వాహ్, ఎంత అద్భుతంగా ఉందో బింబం అనుకున్నాను. చెట్టు కొమ్మలు ఊగి అడ్డొచ్చాయి. వాహ్, ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి. ఆ సమయానికి పక్కకెడితే బాగుండు, బింబం కనపడుతుంది అనుకున్నాను. గాలి వేసి కొమ్మ ఇలా తప్పుకుంది. తప్పుకున్న కొమ్మ నా సుఖానికి కారణం, బింబం చూడ్డానికి. ఒక్క క్షణంలో మళ్ళీ ఆ కొమ్మ ఇలా అడ్డొచ్చింది. ఇప్పుడు ఆ కొమ్మే నా దుఃఖానికి కారణం. మనసు కూడా అంతే. మనసు ఇప్పుడు సుఖం అన్నదే కాసేపు ఆగి దుఃఖం అంట. ఎందుకని అంటే మీకు నేను తీసుకొచ్చి బూందీ లడ్డు ఇచ్చాను అనుకోండి, ఒకటి తింటారు. 10 ఇట్టాను అనుకోండి, 11వ తినమంటే కక్కొస్తుంది, దుఃఖం అవుతుంది. అది మనోస్థాయిలో ఏది సుఖం ఉంటుందో అదే ఒక స్థాయిలో దుఃఖం అయిపోతుంది. అందుకే సుఖము దుఃఖము ఈ రెండు భావనలకి అతీతంగా బ్రతకాలి అంటే ఒకటే పరిష్కారాన్ని వేదాంతం చెప్తుంది. భార్య యందు ప్రేమ ఉంచుకో, తప్పులేదు. పరమ ప్రేమతో చూడు భార్యని, పరమ ప్రీతితో చూడు. కానీ ఎప్పుడు పైకి చెప్పక్కర్లేదు, లోపల ఒక మాట అనుకుంటుండు. ఇంతటి అనుకూలవతి, నా యందు ఇంత ప్రేమ కలిగినది, నన్ను కంటిని రెప్పలా చూసుకునేది, తల్లి ప్రేమంత ప్రేమ కలిగినది, ఇన్ని సుగుణములున్నది నాకు భార్య కావడం ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. ఆ పరమేశ్వరుడే నా భార్య రూపంలో ఉండి నన్ను ఇలా కాపాడుకుంటున్నాడు. ఆయనే నన్ను ఇంత సంతోషపెడుతున్నవాడు భార్య రూపంలో. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే, వస్తువులు ఏవీ శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో, అది దాని పరిమితి. మీరు దేని మీద ఎక్కువ వ్యామోహం పెంచుకున్నారో అది ఎక్కువ దుఃఖానికి కారణం అవుతుంది కదా. ఒక రోజు ఆ వస్తువు వెళ్ళిపోయినా ఏడవాలి, మీరు వెళ్ళిపోయినా వస్తువు ఏడవాలి. నన్ను ఇంత ప్రీతిగా చూసేవాడు వెళ్ళిపోయాడని ఆవిడ ఏడవద్దు, ఆవిడ వెళ్ళిపోయింది నేను ఏడవాలి. ఇప్పుడు ఏడవకుండా ఉండడానికి కారణం ఏది? వాడు ఆ రూపంలో వచ్చాడు, నా భార్యగా ఇన్నేళ్ళు ఉన్నాడు. పండాలి కదూ ఎప్పుడూ ఒకప్పుడు, ఇక పండవలసిన వయసు వచ్చిందిరా అని ఆమె రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అదిగో నా సింహాసనంలో ఉన్న మూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఎక్కడుంది భార్య? అందులోనే ఉంది, సింహాసనంలోనే ఉంది, ఈశ్వర రూపంగానే ఉంది. ఏది శాశ్వతమైనదో దాని రూపంగా ఎన్నిటినైనా ప్రేమించు, ప్రమాదం లేదు. ఎందుకంటే వస్తువు జారిందనుకోండి, మీరు వెంటనే కిన్నులైపోయే బాబా ఇంకా నా జీవితం ఎలాగండి అన్న మాట రాదు. ఆ ఈశ్వరుడు ఇంతకాలం ఆ రూపంలో ఉన్నాడు, ఇదిగో ఆ ఈశ్వరుడే మళ్ళీ ఆ రూపంలో అక్కడ ఉన్నాడు. అమ్మ వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా? అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, నా పూజా మందిరంలో పరదేవతా రూపంగా ఉంది. నేను చేసే నమస్కారాన్ని అందుకుని రోజు అమ్మ నాకు ఆశీర్వచనం చేస్తోంది. అందుకే భగవద్రూపంగా పట్టుకోకపోతే మనోస్థాయిలో ఏమైపోతుందంటే సుఖము దుఃఖమునకు కారణమైపోతుంది. అప్పుడు దమము, అది దాంతినివ్వదు. అందుకే దాంతి అన్న మాట కష్టంతో అభ్యాసం చేస్తే కానీ వచ్చేది కాదు అని అర్థం. చాలా కష్టంతో అభ్యాసం చేస్తేనే దాంతి కుదురుతుంది. ఆ కష్టంతో అభ్యాసం చేయడం నాకు ఇష్టం లేదండి అన్నారు అనుకోండి, శాశ్వత శాంతి మాత్రం కలగదు. తత్కాలం అప్పటికప్పుడు కొంత శాంతియుతంగా ఉండొచ్చు అంతే. కాబట్టి మనస్సు అనేటటువంటిది ఏం చేస్తుంటుంది అంటే రుచిని పట్టుకుంటూ ఉంటుంది. ఒక వస్తువు మీద
అనుభవాన్ని, ఆ వస్తువుని ఉపయోగించినప్పుడు మనకి కలిగినటువంటి అనుభవాన్ని, రుచిని తెలుసుకుని వాసనగా దాచుకుంటుంది. కొన్నాళ్ళు పోయాక ఇంతకన్నా ఇంకో పండు తిన్నాడు. మామిడి పండు ఏం బాగుంటుందండి, ఆ పండు చాలా బాగుంటుంది, దాని మీద ప్రీతి పొందాడు. ఇప్పుడు ఈ ప్రీతి అన్న మాట నేను ఎప్పుడైతే అన్నానో అప్రీతి అన్నది కూడా పక్కనే ఉంటుంది. అప్రీతి లేకపోవడం ఉండదు. ఇది ఇష్టం, అది ఇష్టం లేదు. ఎప్పుడు రెండు ఉంటాయి. అదే సుఖము